సార్ మేము 8 నెలల క్రితము ఇరాక్ వెళ్ళినాం సార్. అక్కడ బస్రా అనే ఏరియాలో ఉన్నాం. 8 నెలల నుంచి మాకు 3 నెలల సాలరీ ఇచ్చారు. ఇంకా సాలరీ ఇవ్వలేరు ఒక 5 నెలలది. అడిగితే వాళ్ళ కొడుకు వచ్చి బెదిరించడము, గనించడము అట్లా చేసారు. నవీన్ ఆచారి ఆ సార్ కూడా బాగా హెల్ప్ చేసిండు. ఎప్పుడు కాల్ చేసినా మాకు ఆన్సర్ ఇవ్వడం. మాకు ఇప్పుడు టికెట్లు కవితక్క ద్వారా వచ్చినాయి. వీళ్ళు కవితక్క ద్వారా మాకు టికెట్లు ఇచ్చి మమ్మల్ని ఇండియాకు క్షేమంగా తీసుకొచ్చిన దానికి ధన్యవాదాలు సార్. వీళ్ళకు ఇరాక్ వెళ్ళి 8 నెలలు అవుతుంది. అక్కడ 3 నెలల జీతాలు ఇచ్చిండు, 5 నెలల జీతాలు ఇవ్వలేడు. జీతాలు అడిగితే వెపన్స్ చూపెట్టి, గన్నులు చూపెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు మమ్మల్ని. కవితక్క ద్వారా టికెట్లు వచ్చినాయి, జాగృతి ద్వారా. ధన్యవాదాలు కవిత మేడం. ఇరాక్ పోవడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత పోయిన నెలల నుంచి కూడా మాకు బరాబర్ సాలరీ ఇవ్వలేదు. 8 నెలలు పనిచేస్తే మాకు 3 నెలల జీతమే ఇచ్చారు. ఆ తర్వాత మన నవీనాచార్య వీళ్ళందరూ ఇచ్చేసి కవితక్క ద్వారా మేము ఇక్కడికి మాకు టికెట్లు వెళ్ళిపో చేసారు. ఇరాక్ పోయి 8 నెలలు అవుతుంది సార్. మేము అక్కడ 3 నెలల శాలరీ ఇచ్చిండు. 5 నెలల శాలరీ వాళ్ళ హరిబాబు కొడుకు వచ్చి వెపన్స్ పెట్టి మాకు బెదిరించిండు. బాగా ప్రాబ్లమ్స్ అయినాయి. తిండికి కూడా డబ్బులు ఇవ్వలేడు సార్. తెలంగాణ జాగృతి వాళ్ళ ఆధ్వర్యంలో మేము సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మాకు కొద్దిగా బాగానే హెల్ప్ జరిగింది. ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళే మాకు హెల్ప్ చేసారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళే వరకు కూడా డబ్బులు మాకు సమకూర్చారు. బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్ళి అక్కడ ఇరాక్లో బస్రా పట్టణంలో అక్కడ ఉన్నటువంటి అల్ మైసూరా కంపెనీలో పని కోసం గత సంవత్సరం ఆగస్టులో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ 3 నెలల వరకు జీతాలు బాగా ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఇబ్బందులు పడడంతో వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. కంపెనీ జీతాల గురించి ఇట్లా వాళ్ళు అక్కడ తమ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళ షేక్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళను గన్తో ఇక్కడనే చంపేస్తా అని చెప్పి, ఇది మా దేశం, మీకు ఎవరు రక్షణగా ఉండరు అని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. తర్వాత ఆ పరిస్థితులను వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడ తెలంగాణ జాగృతి సంస్థకు తెలియజేసిన మీదట వాళ్ళ కుటుంబ సభ్యులు తెలంగాణ జాగృతి సంస్థను సంప్రదించిన మీదట వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ వాదాలు తెలుసుకొని తెలంగాణ ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా అక్కడ ఇరాక్లో ఉన్నటువంటి భారత ఎంబసీకి లేఖ రాయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందులు ఉంటున్నాయని తెలిసి తెలంగాణ జాగృతి సంస్థ నుంచి వాళ్ళందరికీ కూడా బస్రా నుంచి హైదరాబాద్ వరకు, ఇరాక్ నుంచి ఇండియాకు వాళ్ళకి టికెట్లు పెట్టి తీసుకురావడం జరిగింది.